ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు పట్టింపులతో కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 4 ఏళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మరచిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను చేజేతులా యుద్ధాలుగా మార్చుకుంటున్నాయి. చేజేతులా వినాశనాన్ని కొనితెస్తున్నాయి. యుద్ధంతో ఎవరికీ వచ్చేది ఏమీ ఉండదని చరిత్ర చెబుతున్నా వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేకపోవడమే అసలైన విషాదం. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఏ యుద్ధంలోనైనా అందరూ గెలుపోటములు మాత్రమే చూస్తారు. ఆ యుద్ధం ఈ రాజు గెలిచారు, ఈ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయాడని చరిత్రలో రాసుకుంటారు. కాని యుద్ధం తర్వాత మిగిలిపోయే కన్నీళ్లు, బాధలు ఎవరూ రాయరు, వాటిని పట్టించుకోరు. కార్గిల్ యుద్ధంలో మనం గెలిచామని సంబరాలు చేసుకుంటాం. కాని అదే యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికుల్ని ఒక్కరోజు తర్వాత మళ్లీ స్మరించుకోము. ఏ యుద్ధంలోనైనా దేశాధినేతలే గెలుస్తారు. సామాన్య సైనికులు అసూలు బాస్తారు, కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇదే యుద్ధం వెనుక ఉండే అసలైన కన్నీటి గాథ. యుద్ధాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఆహ్వానించకూడదు. అన్ని రకాల ప్రత్యామ్నాయాలు విఫలమైతేనే అనివార్య పరిస్థితుల్లో పోరుకు వెళ్లాలి. కానీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మాత్రం అలాంటివి కాదని చెప్పడానికి పెద్దగా సందేహించాల్సిన పనేం లేదు. అనుమానాలు, అపోహలు, అపార్థాలతోనే పెను యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయుధాలున్నాయి కదానో, సైనిక బలాన్ని చూసుకునో అకారణంగా సమరం చేసే పోకడ పెరగడం ప్రపంచానికి చేటు చేస్తోంది. గత శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగి లక్షల మంది మరణించినా కూడా ప్రపంచంలో ఆధిపత్య పోరు ఆగలేదు. కొన్ని దశాబ్దాల పాటు అమెరికా, రష్యా ఆధిపత్య పోరు మధ్య ప్రపంచం నలిగిపోయింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం పదుల సంఖ్యలో ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించింది. కొన్ని దేశాల్లో రావణ కాష్టాల్ని మిగిల్చింది. తర్వాత ఏకధ్రువ ప్రపంచం అయినా ఎక్కడికక్కడ సంక్షోభాగ్నులు రగులుతూనే ఉన్నాయి. కొత్తగా యుద్ధాలు చేసేటప్పుడు అంతకుముందు పోరు చేసి ఏమైనా సాధించామా లేదా అనేది ఎవరికి వారే సింహావలోకనం చేసుకోవాలి. కాని ఆధునిక ప్రపంచంలో ఆ పరిణితి కనిపించడం లేదు. ఎలాగోలా యుద్ధం చేసేసి ఏదో సాధించేయాలనే తాపత్రయమే కాని నిజానికి ఏమీ సాధించలేమనే సంగతిని గుర్తించడానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. అసలిప్పుడు యుద్ధాలు ప్రారంభించడం కంటే ముగించడం చాలా కష్టమైపోతోంది. ఎందుకంటే ఏ దేశము ఓడిపోవడానికి రెడీగా లేదు. ఎవరికి వారు స్వశక్తితోనో మిత్రుల బలంతోనో యుద్ధాలు కొనసాగిస్తున్నారే కాని ఓటమి అనే పదం వినడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే పెద్ద దేశాలు కూడా చిన్న దేశాల మీద గెలవలేక ఆపసోపాలు పడుతున్నాయి. కాని యుక్రెయిన్ యుద్ధం రూపాంతరం చెందిన తీరు చూశాక కూడా ప్రపంచం మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 3 ఏళ్లు దాటినా యుక్రెయిన్ యుద్ధం ఆగకపోగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ, ఇరాన్ యుద్ధం పులిమీద పుట్రలా పరిణమించాయి. యుద్ధం నిరంతర సంక్షోభానికి దారితీస్తోంది. బుల్లెట్లు, మందుగుండు, క్షిపణులతో చిన్న ఘర్షణలు కూడా దీర్ఘకాలిక యుద్ధాలుగా మారి ప్రపంచం గుండెలపై కుంపటి రగిలిస్తున్నాయి. యుద్ధం వాంఛనీయం కాదని నాటి అశోకుడు, అలెగ్జాండర్ నుంచి నేటి వరకు చాలా మంది చెప్పారు. అయినా సరే దేశాధినేతలు చెవికెక్కించుకోవడం లేదు. పైగా యుద్ధాలు చేసి ప్రజల దృష్టిలో హీరోలుగా వెలిగిపోవాలనే యావ పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమో, పొరుగు దేశంపై పైచేయి కోసమో, అసలు సమస్యల నుంచి పక్కదో పట్టించడానికో యుద్ధాన్ని ఆయుధంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. స్వప్రయోజనాల కోసం వేల మంది సైనికుల్ని బలిపెడుతూ లక్షల మంది సైనిక కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. యుద్ధాల కారణంగా అన్ని రకాలుగా నష్టం జరుగుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అసలు నిజాలకు సమాధి కడుతున్నారు. యుద్ధం అంటే సరదా కాదు, ప్రాణాలతో జూదం అనే సంగతి ఎవ్వరూ గుర్తించడం లేదు. సాంకేతికత పెరిగిన తరుణంలో ఓ దేశం మరో దేశం మీద పైచేయి సాధించడానికి చాలా మార్గాలున్నాయి. కానీ అవన్నీ వదిలేసి యుద్ధాన్ని ఏకైక మార్గంగా చూడటం విడ్డూరంగా ఉంది. ఎవరేమనుకున్నా మా దారి మాదే అన్నట్టుగా మొండి పట్టుదలకు పోయి ప్రపంచంలో ప్రశాంతతకు అడ్రస్ లేకుండా చేస్తున్నారు. అసలు ఆధునిక ప్రపంచానికి యుద్ధాలు సూట్ కావని చెప్పేవారు చెబుతూనే ఉన్నారు. అయినా సరే మధ్య యుగాల నాటి ఆలోచనతో యుద్ధాలతోనే సమస్యల పరిష్కారమని నమ్మేవాళ్లు నమ్ముతూనే ఉన్నారు. పంతం, పట్టుదల, మంకుపట్టు, అహంకారం, గర్వం ఇలాంటి లక్షణాలన్నీ కలబోసుకున్న నేతలు పుట్టుకొచ్చి ఆయా దేశాల్ని నట్టేట్లో ముంచుతున్నారు. పచ్చగా ప్రశాంతంగా ఉన్న దేశాల్ని రోజుల వ్యవధిలోనే అల్లకల్లోలం చేస్తున్నారు. యుద్ధం మొదలుపెట్టే ముందు అంతా అండర్ కంట్రోల్ అని బిల్డప్ ఇస్తున్నారు. తీరా యుద్ధం మొదలయ్యాక ఎంత నష్టపోయినా పర్లేదనే భావనను ప్రజల మీద రుద్దుతున్నారు. అంతిమంగా యుద్ధం ఎలా ముగించాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. పైగా కింద పడ్డా పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్నారు.
ఒక యుద్ధంతోనే ప్రపంచం వణికిపోతోంది. అలాంటిది యుద్ధం మీద యుద్ధం అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం. పైగా ఏ యుద్ధానికి అంతూ దరి కనిపించకపోవడం మరింత ప్రమాదకరం. అసలు యుద్ధాన్ని కోరి తెచ్చుకోకూడదు. సరే, అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చినా దానికో ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. కానీ ఇటీవలి యుద్ధాలు మొదలైన కొద్ది రోజులకే అసలు లక్ష్యం నుంచి పక్కదోవ పట్టి రోజుకో కొత్త లక్ష్యాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. కొన్ని దేశాలైతే యుద్ధం మొదలుపెట్టాక కారణాలు వెతుక్కుంటున్నాయి. ఏకపక్షంగా దాడి చేసి తర్వాత తీరిగ్గా సమర్థించుకుంటున్నాయి. ఇలాంటి పోకడలు చూస్తున్న ప్రపంచానికి ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అనే దిగులు తప్పడం లేదు. ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మందిని చంపడమే గొప్ప అనుకునే ధోరణి ప్రబలడం అంతిమంగా ప్రజలకు పెనుముప్పు తెచ్చిపెడుతోంది. యుద్ధాల పేరుతో అధినేతలు ఇగోలకు పోతుంటే ఆయా దేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాల పౌరులంతా ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలతో కునారిల్లుతున్నారు. ప్రపంచీకరణ తర్వాత ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మిగతా దేశాలపై ఆ ప్రభావం తప్పకుండా పడుతోంది. అయినా సరే, ఎవరెలా పోతే మనకెందుకనే వైఖరితో కొన్ని దేశాలు సంక్షోభాలు కొనితెస్తున్నాయి. యుద్ధోన్మాదంతో కొత్త సమస్యలు కొనితెస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలు పరిష్కరించలేక ప్రపంచం సతమతమవుతుంటే అనుకోని యుద్ధాలు, అవి రాజేసే కొత్త చిచ్చులు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. అసలిలా యుద్ధాలు చేసుకుంటూ పోతే ఇక మానవత్వం అనేది మిగులుతుందా అనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మారుతోంది. 3 సంవత్సరాలుగా ప్రపంచం యుద్ధాలతో అల్లకల్లోలంగా మారింది. 2020-2021లో కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికించింది. లక్షల ప్రాణాలు బలి తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మన జీవన శైలినే మార్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా 2-3 ఏళ్ల నుంచి యుద్ధోన్మాదంతో దేశాలన్నీ ఊగిపోతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎంతో కొంత దెబ్బతీసింది. కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అహంకారం వల్ల వేల మంది సైనికులు, సామాన్య జనం చనిపోయారు. అది కొనసాగుతుండగానే మరోవైపు హమాస్, ఇజ్రాయెల్ పోరాటం మొదలైంది. అక్కడ వేలల్లో జనం చనిపోయారు. లక్షల కోట్ల ఆస్తి బూడిదైపోయింది. అయినా ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు మళ్లీ ఇరాన్ యుద్ధం మొదలైంది. ఈ వరుస యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. లిబియా, ఇరాన్, ఆఫ్ఘాన్, కాంగో, హైతీ ఇవన్నీ యుద్ధాలతో కునారిల్లిపోయాయి. ప్రస్తుతం ప్రపంచంలోని 97 దేశాలు ఏదో ఒక రకమైన సంఘర్షణల చట్రంలో చిక్కుకున్నాయి. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాల్లో 5% పైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సొచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475% పెరిగాయి. 2018తో పోలిస్తే ప్రపంచంలో ప్రస్తుతం ప్రశాంతత తక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 2023లో $1.91 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 13.5%. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి 2.06 లక్షల నష్టం వాటిల్లింది. ఏకంగా 86 దేశాలు సైన్యంపై చేస్తున్న ఖర్చులను పెంచుకున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే త్వరలో మరో అతిపెద్ద సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచాన్ని హెచ్చరించింది. ఒక్క 2022లోనే ఏకంగా 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. 1994లో జరిగిన రువాండా నరమేధం తర్వాత ఘర్షణల్లో అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయింది ఆ సంవత్సరమే. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో 1200 మంది మరణిస్తే గాజాలో ఇజ్రాయెల్ కొనసాగించిన విధ్వంసంతో 1,00,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ రష్యాతో యుద్ధం తర్వాత 30% క్షీణించింది. సిరియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి జీడీపీ 85% పడిపోయింది. మిలిటరీపై, ఆయుధాలపై దేశాలు చేసే ఖర్చు 2008 నుంచి 2024 మధ్య సరాసరిన 3.3% పెరిగింది. అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రిటన్లు మిలిటరీ ఆయుధాలపై ఎక్కువగా ఖర్చు చేసిన రష్యా మినహా మిగిలిన దేశాల్లో జీడీపీలో చేసే ఖర్చు తగ్గింది. రష్యా ఖర్చు మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ, ఇరాన్ యుద్ధం ఆధునిక యుద్ధాలు ఎంత ప్రమాదకరమైనవో చూపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో 2 ఏళ్లుగా నెలకు 2,000 మరణాలు సంభవిస్తున్నాయి. యుక్రెయిన్లో 83,000 మంది మరణించారు. గాజా సంఘర్షణలో 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 35,000 మంది చనిపోయారు. ఇది అతిపెద్ద మానవ సంక్షోభంగా మిగిలింది. ఈ 2 యుద్ధాలు నిరంతర యుద్ధాలుగా మారుతూ అంతం లేని పరిస్థితుల్లోకొచ్చాయి. ఇక ఇరాన్ యుద్ధం అయితే ఊహించని రీతిలో పెద్దదవుతోంది. ఓవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం తీవ్రస్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. దీంతో 2 వైపులా తీవ్ర నష్టం జరుగుతోంది. మరోవైపు ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. దీంతో ఈ యుద్ధం రాబోయే రోజుల్లో ఎలా పరిణమిస్తుందనేది ఊహించడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే తన ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం జరుగుతున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగడంతో ఇరాన్ను పూర్తి స్థాయిలో నాశనం చేసేదాకా నిద్రపోకపోవచ్చు. ఇరాన్కు అంత నష్టం జరిగే పరిస్థితి వస్తే పశ్చిమాసియాలో మిగతా దేశాలు ఏం చేస్తాయి? రష్యా, చైనా ఎలాంటి వైఖరి తీసుకుంటాయనేది కూడా యుద్ధ గమనాన్ని నిర్దేశిస్తుంది. అలా యుద్ధం పెద్దదయ్యే కొద్దీ ఊహించని సంక్షోభాలు తరుముకొస్తాయి. కొన్ని నెలల క్రితం పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఏ క్షణమైనా యుద్ధం అనే పరిస్థితొచ్చి ఉద్రిక్తతలు కేవలం 4 రోజుల్లో సద్దుమణిగాయి. ఆ 4 రోజులకే 2 దేశాలకు భారీగా చేతి చమురు వదిలిందని యుఏఈకి చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. రోజుకు 1400 నుంచి 5000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు ఓ అంచనా. భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం అంటే ఆషామాషీ కాదు. బలగాలు సరిహద్దులకు తరలించడం, ఆపై ఆయుధాలు సప్లై చేయడం, మిసైళ్ల అటాకింగ్, ఆపై ట్రాన్స్పోర్ట్, ఇవి కాకుండా సైన్యానికి ఎప్పటికప్పుడు ఆహారం, మందులు సరఫరా చేయడం చిన్న పని కాదు. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో దాయాది దేశం పాక్ కంటే భారత్ ఖర్చు ఎక్కువే. అదే దీర్ఘకాలిక యుద్ధం అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమనే వాదనలు వినిపించాయి. ఒకవేళ దాయాదుల మధ్య నెల రోజుల పాటు యుద్ధం జరిగితే కలిగే నష్టం ఏకంగా 43 లక్షల కోట్ల రూపాయలుంటుందని నివేదిక వచ్చింది. అంటే దేశ జీడీపీలో దాదాపు 20% అన్నమాట. ఒక్క నెల రోజుల యుద్ధానికే నిధులు మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని ప్రస్తావించింది. దీనివల్ల మార్కెట్లు కుప్పకూలడంతో పాటు విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఐఎంఎఫ్ డేటా ప్రకారం 2025లో భారతదేశ జీడీపీ వృద్ధి 6.2%. దాని విలువ అక్షరాల $4.39 ట్రిలియన్. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. ఇక పాకిస్తాన్ జీడీపీ వృద్ధి కేవలం 2.6% మాత్రమే. దాని విలువ $337.75 బిలియన్. పూర్తిస్థాయి యుద్ధం భారత్కు $1.8 బిలియన్, పాకిస్తాన్కు $1.2 బిలియన్ నష్టాన్ని కలిగిస్తుందనేది ప్రాథమిక అంచనా. పాకిస్తాన్తో భారత్ ఇప్పటివరకు అనేక యుద్ధాలు చేసింది. 1971 పాకిస్తాన్ వార్లో వారానికి 200 కోట్ల రూపాయల ఖర్చైనట్టు అంచనా. 1999 కార్గిల్ యుద్ధంలో రోజుకు 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చైనట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా వైమానిక ఖర్చులు అదనం. ఇలా రోజురోజుకి యుద్ధానికయ్యే ఖర్చుతో పాటు జరిగే నష్టం కూడా ఊహించని రీతిలో పెరిగిపోతోంది. అయినా సరే ప్రపంచ దేశాలు ఎక్కడా తగ్గకుండా అమీతుమీ తేల్చుకోవడానికి సుముఖత చూపుతున్నాయి. ఎక్కువ భూమి ఉండడమే ఆధిపత్యానికి ఏకైక నిదర్శనంగా ఉన్న కాలంలో కూడా రాజులు నిరంతరం యుద్ధాలు చేసినా జనావాసాలకు దూరంగా పోరాడి సాధారణ పౌరులకు తక్కువ నష్టం కలిగేలా జాగ్రత్త పడేవారు. కానీ ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి ఆ స్పృహ కూడా లేకుండా పోతోంది. పైగా యుద్ధాల్లో పాల్గొనే దేశాల పౌరులకు నష్టాలు తప్పడం లేదు. అంతవరకు ఓ ఎత్తైతే అసలు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాల్లో పౌరులు కూడా యుద్ధ నష్టాల్ని పరోక్షంగా భరించాల్సి రావడం పెద్ద విషాదం. అందుకే ఎక్కడో 2 దేశాలు యుద్ధం చేస్తుంటే మిగతా ప్రపంచ దేశాల జీడీపీ తగ్గిపోతోంది. ప్రజల వాస్తవాదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. వీటిని చూపించి ప్రపంచ సంస్థలన్నీ మొత్తుకుంటున్నా ప్రపంచ దేశాలు యుద్ధోన్మాదం నుంచి బయటపడలేక వాటితో పాటు అందర్నీ ముంచేస్తున్నాయి. ఏ యుద్ధము చివర్లో శాంతిని ఇవ్వదు. యుద్ధంలో ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయినా కష్టాలన్నీ సామాన్య జనానికే. కేవలం అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే యుద్ధాలు ఉపయోగపడతాయి. ఎవరో ఒకరు బాగుపడటం కోసం ప్రతి యుద్ధంలోనూ సామాన్యులు బలైపోతూ ఉంటారు. ఇవాళ ఇజ్రాయెల్ యుద్ధానికి ఒక రోజుకవుతున్న ఖర్చు 2,25,000 కోట్లు. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడానికి మొత్తం ఖజానానే ఇజ్రాయెల్ ఖాళీ చేసుకుంది. యుక్రెయిన్పై రష్యా దురాక్రమణ కారణంగా 10 లక్షల మంది ఆ దేశం విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఇంత పెద్ద మానవ విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. సోవియట్ పతనం తర్వాత ఇన్నేళ్లుగా యుక్రెయిన్ సాధించిన అభివృద్ధి బాంబుల వర్షంతో ధ్వంసమైంది. ఇప్పుడు యుక్రెయిన్ పునర్నిర్మాణం ప్రపంచానికే అతిపెద్ద సవాల్. ఇంతా చేసి రష్యా కూడా సాధించేదేమీ ఉండదు. ప్రపంచ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగా ఉన్నామని పైకి గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నా సొంత దేశంలో రష్యాకు ఈగల మోత తప్పడం లేదు. ఇప్పటికే ఏటీఎంలో డబ్బులు నిండుకున్నాయి. సూపర్ మార్కెట్లలో సరుకుల్లేవు. నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. పౌరుల్లో కూడా అసహనం పెరిగిపోతోంది. అనవసర యుద్ధం తెచ్చిపెట్టారని అటు సైనికులు ఇటు పౌరులు క్రెమ్లిన్పై విరుచుకుపడుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చలేక మాస్కో పోలీసులు కూడా అవస్థలు పడుతున్నారు. గాజాపై సంపూర్ణ విజయం అనే మాటకు కట్టుబడి ఉండేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కష్టపడాల్సొస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు దాని మిత్రదేశం అమెరికా కూడా ఎదురు తిరిగేలా చేస్తోంది. ఇరాన్ యుద్ధం అనూహ్యంగా తీవ్రమవుతున్న తీరు ప్రపంచాన్ని మరోసారి ప్రమాదపుటంచుల్లో నిలబెడుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. యూరప్కు శరణార్థి సంక్షోభం మొదలైంది. ఆయిల్, గ్యాస్, ఆహార సంక్షోభాలు తరుముకొస్తున్నాయి. యుద్ధం ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ మొండి పట్టుదలతో ప్రపంచాన్ని యుద్ధ భయంలోకి నెట్టేశారు. యుద్ధాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం యుద్ధాలు వ్యూహాత్మకంగా చేయాలి. అంతేకాని సైనిక బలం ఉందనే ఆలోచనతో గుడ్డిగా యుద్ధం చేస్తే ఎదురు దెబ్బలు తప్పవు. ఈ కారణంగానే అటు రష్యా ఇటు ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు సాధించకపోగా కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నాయి అనడంలో సందేహం లేదు. యుద్ధాల కారణంగా తాము నష్టంతో పాటు మొత్తం ప్రపంచానికి చేటు చేస్తున్నారు. పైగా శాంతి పిలుపుని తిరస్కరిస్తూ మరింతగా బరితెగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా నిస్సహాయంగా మిగిలిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇలాగైతే భవిష్యత్తులో ఏ యుద్ధం ఎటైనా దారితీసే ప్రపంచ యుద్ధంగా మారొచ్చనే భయాలు లేకపోలేదు. ఎవరేమనుకున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లంటున్న దేశాలు ఎవరి మాటలు వినిపించుకునే స్థితిలో లేవు. అంతిమ లక్ష్యం పేరుతో గుడ్డిగా యుద్ధం చేస్తున్నాయి. ఎన్ని మరణాలు సంభవించినా, ఎంత ఆర్థిక నష్టం జరిగినా గెలుపు చివరి అంచును చేరి తీరాలనే మొండి పట్టుదలతో కనిపిస్తున్నాయి. యుద్ధాల్లో ఓటమి అంచుకు చేరిన దేశాల్లోనే కాదు, గెలిచి వికటాట్టహాసం చేసే దేశాల్లోనూ కొన్ని సీన్లు కామన్గా ఉంటాయి. సైనికుల్ని కోల్పోయిన కుటుంబాల కన్నీటి గాథలు ఎక్కడైనా ఒకటే. అలాగే యుద్ధం తర్వాత లక్షల మంది పౌరుల జీవనోపాధి పోతుంది. మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టడం అంటే ఇంకో జన్మ ఎత్తినట్టే. ఈ ప్రాసెస్లో ఆత్మహత్యలు, హత్యలు కూడా జరుగుతాయి. ఇంకా అంతులేని విషాదాలు కొన్ని తరాల వరకు వెంటాడుతూనే ఉంటాయి. యుద్ధాలు మిగిలిస్తున్న మానవ విషాదాలు అన్నీ ఇన్ని కావు. కల్లోలిత దేశాల్లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. పశ్చిమాసియాలో పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఇసుక తింటున్నారు. మరోచోట స్పాంజ్ తిని ఆకలి తీర్చుకుంటున్నారు. ఇలా ఆకలిని జయించలేని ప్రపంచం ఆయుధాల్ని నమ్ముకుంటోంది. ఒక్క యుక్రెయిన్ యుద్ధంలోనే 70,000 మంది పిల్లలు చనిపోవడాన్ని ఏ దేశమైనా ఎలా సమర్థించుకుంటుందనేది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. భావి తరాల బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి రేపటి తరాన్ని చిదిమేసి యుద్ధాలు చేసేది ఎవరికోసమనేది అసలు ప్రశ్న. ప్రపంచ యుద్ధాలు ముగిసి శతాబ్దం దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ వాటి ప్రభావం కొన్ని దేశాలపై ఉందనే మాట చేదు వాస్తవం. ఆయా దేశాలు పడుతున్న బాధలు కళ్లారా చూసిన తర్వాత కూడా కొన్ని దేశాలు యుద్ధాలకు కాలుదువ్వడం, ఓ యుద్ధంలో చేతులు కాలాక కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా మరో యుద్ధానికి సిద్ధం కావడం చేస్తూనే ఉన్నాయి. నిజానికి యుద్ధాల్ని సామాన్యులు ఎవరూ కోరుకోవడం లేదు. కేవలం కొందరు దేశాధినేతలే అహంకారంతో విర్రవీగుతున్నారు. యుద్ధాలంటే టైం వేస్టేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నా కూడా వారి ఆలోచనకు ఎలాంటి విలువ లేకపోవడమే అసలు విషాదం. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా యుద్ధాల్ని దేశాల మీద రుద్దుతున్న అధినేతలు అదే ప్రజల్ని కడగండ్ల పాలు చేస్తున్నారు. అలాగని శాంతి కోసం ప్రయత్నాలు జరగడం లేదని చెప్పడానికి లేదు. యుద్ధాలు ఎంత ఉధృతంగా జరుగుతున్నాయో శాంతి ప్రయత్నాలు కూడా అంతే ముమ్మరంగా సాగుతున్నాయి. కాకపోతే కొండను తవ్వారు, ఎలుకను కూడా పట్టలేకపోయారన్న చందంగా చర్చల ఫలితాలుంటున్నాయి. కేవలం పేరుకి మాత్రమే శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చల్లో కూడా ఏ పక్షమూ 2 అడుగులు వెనక్కి వేయడానికి సిద్ధపడ్డం లేదు. అక్కడ కూడా యుద్ధ రంగంలో చూపే ఆధిపత్యమే చూపుతున్నాయి. పైగా మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు కూడా ఒక్కోసారి మొండి పట్టుదలకు పోతున్నాయి. ఏదోలా సంధి కుదురుద్దామనే ఆలోచన వదిలేసి మా మాట విననప్పుడు ఎవరెలా పోతే మాకెందుకు అని పంతం పడుతున్నాయి. దీంతో చివరకు శాంతి చర్చల వేదికల ఎంపిక కూడా సంక్లిష్టంగా మారుతోంది. ఇదే పోకడ కొనసాగితే ప్రపంచంలో చివరకు యుద్ధాలతో సతమతమయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే యుద్ధం ఎవ్వరు చేసినా వ్యతిరేకించాల్సిందే. ఎవరూ యుద్ధం జోలికి పోకూడదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధమూ సామాన్యుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. కేవలం అధినేతల అహం తృప్తిపరచడం కోసం వేలాది మంది సైనికులు బలైపోయి కోట్ల మందికి కన్నీళ్లు మిగిల్చే అరాచకానికి ఇకనైనా ముగింపు పలకాల్సిందే. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.